ఎదురు చూసే ఓపిక గనుక మీకు ఉంటే మీకు దూరమైన ప్రతిదీ మరొక రూపంలో మీ ముందు ఉంటుంది. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మనం మనిషిలా కాదు, డబ్బుగా పుట్టాల్సిందే. మనిషి సంతోషంగా బ్రతకాలంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేయాలి. మన దగ్గర ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం. ఇవాళ నువ్వు కసితో చేసే ప్రతి ఆలోచన రేపటి నీ విజయానికి రూపం కావాలి. మన కన్నీటి నుండే కసి పుట్టాలి. మనకు జరిగిన అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల పుట్టాలి. మన మనసు చెడు ఆలోచనతో నిండిపోతే ఇతరుల మంచితనాన్ని గుర్తించాలని అంధకారం అలుముకుంటుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బును మాత్రమే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించేవారిని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, మనల్ని అర్థం చేసుకోవారిని. తెల్లవారితే ఉంటామో లేదో తెలియకపోయినా అలారం పెట్టుకుని మరీ పడుకుంటాం కదా, దానినే నమ్మకము అంటాము. ఆ నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట లేనివారే అని మర్చిపోకు. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవాడిని నవ్వేస్తుంది. మాటకు కట్టుబడి ఉంటే వారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. మనసు లేని మనుషుల కోసం ఆలోచించడం, సముద్రంలో సూది పడేసి వెతుక్కోవడం రెండు పిచ్చితనమే అవుతుంది. ఏ బంధం లేని వారు బంధాల కోసం వెతుక్కుంటున్నారు, అన్ని బంధాలు ఉన్నవారు మాత్రం వదిలేసుకుంటున్నారు. జనాలు రెండు రకాలు. గెలిచి వస్తే మావాడంటారు, ఓడిపోయి వస్తే వీడు మారడరా అంటారు.